హాయ్ అండి. ఈ తల్లిని చూసారండి? ఎంత చూడ చక్కగా అందంగా చిరునవ్వుతో ఉన్నారో అమ్మ. ఈమె మా ఊరి గ్రామదేవత అయినటువంటి మరిడి మహాలక్ష్మి అమ్మవారండి. అమ్మకు నమస్కరించుకోండి ఒకసారి మనస్ఫూర్తిగా. తొలి రోజొచ్చి మా ఊరిలోని ఇలా గరగలు తీస్తారండి ఫస్ట్ రోజు. ఈ గరగలు తీసుకొని ఊరంతా ఇలాగ గరగనాట్యం ఆడతారండి. వీళ్ళ కాళ్ళకి మనం పసుపు రాసి పారాణి పెట్టి నమస్కరించుకోవాలండి. తర్వాత ఈ గరకు కూడా మనం పసుపు అద్ది కుంకుమ పెట్టాలండి. మన తోచింది సమర్పించుకోవచ్చనమాట అండి. చాలా బావుంటది కదండీ! చాలా సరదాగా ఉంటదండి. అంటే సౌండ్స్ తీసేసానండి. అమ్మ అండి. అమ్మ గుడిని చూపిస్తున్నానండి. అమ్మ చూడండి చాలా బావుంటారండి. గుడి లోపల కాదండి బయట నుంచి చూసినా కూడా అమ్మ కనిపిస్తారండి. ఈ జాతర సందర్భంగా అమ్మని చాలా చక్కగా అలంకరించారండి. చూడండి చూడడానికి ఎంత బావుందోనండి. అమ్మకి ఇక్కడ మనం చీర, రవిక, పసుపు, కుంకుమ, గాజులు, అత్తెసర, పరమాన్నం, బూరెలు ఏదుంటే అది సమర్పించుకోవచ్చండి. కోళ్ళు సమర్పించుకుంటారండి. ఏదైనానండి కొబ్బరికాయైనా కొట్టుకోవచ్చండి అమ్మ. ఇంటి దగ్గరే పెట్టుకుంటామండి మేము నైవేద్యం. అమ్మకు కూడా ఇక్కడ సమర్పించుకుంటామన్నమాటండి. చూడ చూడండి రోడ్డు పక్కనే ఉన్నారండి అమ్మ. గుడి లోపల కూడా రానవసరం లేదండి. బయట నుంచి చూసినా కూడా అమ్మ చక్కగా కనిపిస్తారండి. మేము బయటికెళ్ళామంటే అమ్మ ఆశీర్వాదం తీసుకోకుండా మాత్రం వెళ్ళమండి. మేమే కాదండి ఏ ఊరు గ్రామ దేవతకైనా ఎవరైనా ఒక నమస్కారం చేసుకొని చెప్పుకొని ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది కదండీ! అమ్మకి పూర్ణం బూర్లు కాకుండా మళ్ళీ పొంగు బూర్లు కూడా నైవేద్యం పెడతామన్నమాటండి. అమ్మకి బూర్లంటే ఇష్టం కదండీ! పూర్ణం బూర్లంటే ఇష్టం కదండీ అమ్మకి. అందుకు తయారు చేసుకుంటాండి. చూడండి వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళండి. ఎంత చూడ చక్కగా ఉన్నారనండి. చూసే కొద్దీ చాలా బావున్నారండి. ఆ కాళికామాత అయితే చూడ్డానికి ఎంత అందంగా ఉన్నారనండి ఇద్దరు అక్కా చెల్లెలంటండి. చూడ చక్కగా ఉన్నారండి బాబు! ఎంత అందంగా ఉన్నారో. చూడండి అమ్మ. మీకు సౌండ్స్ వినిపించేది కూడా పెట్టానండి. వినండి. చూసారండి ఎంత బాగున్నదో. వెంకటేశ్వర స్వామి కూడా తంటికొండ వచ్చేసారండి. నిజంగా ఈయన చూస్తే స్వామిని మనసు ఎంత ఆనందం అయిపోయిందోనండి చూడడానికి. తంటికొండ వెంకటేశ్వర స్వామి వచ్చేసారా అనిపించిందండి. దిగొచ్చేసారండి అంత అందంగా ఉన్నారండి స్వామి. మాకైతే పండగలాగా ఉందండి నిజంగానే. అసలు అమ్మవార్లని, స్వామిని చూస్తే ఎంత ఆనందం అనిపించిందోనండి. ఇంకా చాలా రకాల ప్రోగ్రామ్‌లేసారండి. చూడండి ఇంక దేవుడు అమ్మవారి పాటలకే డాన్స్ చేస్తున్నారనమాటండి. నిజంగా వీళ్ళు ఊరంతా తిరిగి డాన్స్ చేస్తారండి. కాళ్ళు నొప్పులు పాపం కాళ్ళు నొప్పులొచ్చేస్తాయండి. చూడండి ఎంత బాగా ఏసారో. కానీ నేను వీడియో పెట్టలేదండి. తక్కువ కొంచెం కొంచెం పెట్టానండి. ఇంకా చాలా ఉన్నాయండి. రకరకాల డాన్స్‌లున్నాయి కానీ నృత్యాలును పెట్టలేదు. అమ్మ ఆశీర్వాదం తీసుకోండి. అమ్మ నవ్వుతూ